ఆయన ఒక మాట అన్నారు, సూరత్లో తెలుగు వాళ్ళు లేరా, గుజరాత్ వాళ్ళు వెలగొడితే ఏంటి పరిస్థితి? కరెక్టే. ముంబైలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వెలగొడితే ఏంటి పరిస్థితి? దుబాయ్లో, కువైట్లో మన వాళ్ళం వెలగొడితే పరిస్థితి ఏంది? ఆలోచించాలి. మార్వాడీస్ గో బ్యాక్ అన్నప్పుడు మనం జీ తెలుగు మాట్లాడాం. మార్వాడీస్ గో బ్యాక్ కాదు, కమ్ బ్యాక్ అని చెప్పమన్నా, అంతే కదా? అప్పుడు ఎవ్వరు మాట్లాడలే. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మార్వాడీస్ గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్, అందరి గో బ్యాక్ అంటే, అందరు గో బ్యాక్ అంటే ఓన్లీ మన తెలంగాణ వాళ్ళే ఉందాం, ఇంకా మిగతా వాళ్ళు వద్దా? ఎక్కడి నుంచో వచ్చారు, రాజస్థాన్, బీహార్, యూపీ వాళ్ళు లేకపోతే వాళ్ళ ప్లంబింగ్ పని లేదు, ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు లేరు. ఒడిశా వాళ్ళు లేకపోతే హోటల్లో పనిచేసే వాళ్ళు లేరు. పొట్టకోటి కోసమే అందకు వచ్చేవాళ్ళు. పొట్టకోటి కోసం కాకుండా పొట్ట కొట్టేందుకు వచ్చే వాళ్ళ మీద పడదాం. పవన్ కళ్యాణ్ వచ్చేవన్న పొట్ట కొట్టారా? ఆయన అన్నట్టు నాకు ఆంధ్రాలోనే దిక్కులేదు, తెలంగాణలోనే ఏమైనా ముఖ్యమంత్రి అవుతానా అన్నారు, అంతే కదా? పవన్ కళ్యాణ్ మీరు గుండె మీద చేసుకోండి, పవన్ కళ్యాణ్ తెలంగాణకు హార్మ్ఫుల్లా? తెలంగాణకు ఎవరు హార్మ్ఫుల్ ఆలోచించాలి. సరే, చంద్రబాబు నాయుడు అన్నారంటే ఒక ఎక్స్టెంట్ వరకు ఉంది. 2015లో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలని చేశారు. చంద్రబాబు నాయుడు సంబంధించిన సామాజిక వర్గం ఇక్కడ వాళ్ళ పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన డీస్టెబిలైజ్ చేసేందుకు ప్రయత్నం చేశారేమో. బట్ కాపులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని నిజంగా కేసీఆర్ 10 సంవత్సరాలు ఏమైనా తిట్టారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా తిట్టారా? ఎందుకు పవన్ కళ్యాణ్ ని పెద్దగా హీరో చేయడం, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేయడం? అది వచ్చింది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్, చాలా గౌరవం ఉంది. ఆయన మాట్లాడిన దానిలో చాలా సోర్స్ బేస్డ్గా ఆయన మాట్లాడారు. అక్కడ ఏపీ పోలీసులు కేసు పెట్టడానికి వస్తే కేసు పెట్టడాన్ని 100% వ్యతిరేకించాం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయన మీద మాట్లాడొద్దంటే, ఆయన తెలంగాణ వ్యక్తి అయితే ఆంధ్ర మీద విశ్లేషణలు ఎందుకు? మరి దేశంలో ఎవరెవరికైనా విశ్లేషణ చేసినప్పుడు కేవలం తెలంగాణ ఆధారంగా నాగేశ్వర్ మీద పోలీస్ కేసు పెట్టలేదు కదా, ఆయన చేసిన విశ్లేషణ ఆధారంగా చేశారు. దాని కన్వీనియన్స్ కోసం మనం తెలంగాణ పేరును వాడుకుంటామంటే కరెక్ట్ కాదు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, సిపిఎం బ్యాక్గ్రౌండ్, ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్. మరి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేయలేదు, సిపిఎం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఇంకా కూడా. సిపిఎం జాన్ వెస్లీ, తమ్మినేని వీరభద్రం పార్టీ పోటీ చేస్తుంది, వాళ్ళని అనే దమ్ము లేదా? ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ చివరి 6 నెలల వరకు కూడా తెలంగాణ ఏర్పాటు కావద్దు, రాయల్ తెలంగాణ అన్నారు కదా. తెలంగాణ వద్దని వైఎస్ సమయంలో నినదించారు కదా, అనే దమ్ముందా? ఓవైసీ చెరువు కబ్జా చేశాడండి, తలకన్ చెరువును కబ్జా చేసి ఫాతిమా కాలేజ్ కట్టాడు. పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా అంటారు, ఫాతిమా కాలేజ్ నడుస్తోంది, హైడ్రా కూడా కబ్జా అని చెప్పింది, కానీ తీసేస్తే అని చెప్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు, కన్వీనియన్స్ కోసం వాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా చేశాడని ఇప్పుడు గుర్తొచ్చింది. ఇష్యూ రైజ్ చేశారు ఆయన, కబ్జా చేస్తే తెలంగాణకు రాసిస్తా అన్నారు డైరెక్ట్ గా. సరే, అంటే కబ్జా అన్నది ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చి ఏమేమో నిజంగానే ఒక మాట, గద్దర్ బతుకున్నప్పుడు ఎవరైనా పట్టించుకున్నాడా అండి? కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే, నా రేవంత్ రెడ్డి పట్టించుకోలే, ఏదో కన్వీనియన్స్ కోసం. 2018లో గద్దర్ మహాకూటమి వెంట తిరగలేదా? టికెట్ ఇచ్చారు ఆయన కొడుక్కి, చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురికి టికెట్ ఇచ్చారు, అది కూడా ఓడించి మళ్ళీ 2వ టికెట్ ఇవ్వలేదు. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఈ లెఫ్ట్ బ్యాచ్ గద్దర్ని ఎవరైనా పట్టించుకున్నారా బతుకున్నప్పుడు? పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం ఇచ్చారు కదా, కిన్నెర మొగిలేకు పద్మశ్రీ ఎవరి ద్వారా వచ్చింది? పవన్ కళ్యాణ్ కదా. ఆయన పాటలో అవకాశం ఇవ్వలేదా? కిన్నెర వాయిద్యం మొగులయ్యకి భీమ్లా నాయక్ సినిమాలో పద్మశ్రీ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ లేదా? సో కొన్ని విషయాలు మనం